దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంవత్సర కాలంలో సంపూర్తి చేయబడే ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 4 జనవరి 2025. ఈరోజు కొరకు సిద్ధపరచబడిన బైబిల్ వాక్యాలు ఆదికాండము 9, 10, 11 అధ్యాయాలు మరియు మత్తయి సువార్త 4వ అధ్యాయము. మొదటిగా ఆదికాండము 9వ అధ్యాయము. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చరములు మీకు ఆహారమగును. పచ్చని కూర మొక్కలనిచ్చినట్లు వాటిని మీకు ఇచ్చి ఉన్నాను. అయినను మాంసమును దాని రక్తంతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మరియు మీకు ప్రాణమైన మీ రక్తమును గూర్చి విచారణ చేయదును. దాని గూర్చి ప్రతి జంతువును నరులను విచార చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలననే చిందింపబడను. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పాను. మరియు దేవుడు నోవహు అతని కుమారులతో, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతో కూడనున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడల నుండి బయటికి వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును. సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. భూమిని నాశనం చేయుటకు ఇకను జల ప్రవాహము కలగదని పలికాను. మరియు దేవుడు నాకును మీకును మీతో కూడనున్న సమస్త జీవరాశులకును మధ్య నేను తరతరముల వరకు ఏర్పరచుచున్న నిబంధన గుర్తు ఇదే. మేఘములో నా ధనస్సు నుంచుతుంది. అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా నుండును. భూమి పైకి నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అప్పుడు నాకును మీకును సమస్త జీవరాశులకును మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకొందును. గనుక సమస్త శరీరులను నాశనం చేయుటకు అలాగు ప్రవాహంగా నీళ్లు రావు. ఆ ధనుస్సు మేఘములో నుండును. నేను దాన్ని చూచి దేవునికిని భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతి దానికిని మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుందునని. మరియు దేవుడు నాకును భూమి మీదనున్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. ఓడలో నుండి వచ్చిన నోవహు కుమారులు షేము, హాము, యాపెతు అనువారు. హాము కనానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవహు కుమారులు. వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించాను. నోవహు వ్యవసాయం ఆరంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షరసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడుగా నుండెను. అప్పుడు కనానుకు తండ్రి అయిన హాము తన తండ్రి వస్త్రహీనుడై ఉంటూ చూచి బయట ఉన్న తన ఇద్దరు సహోదరులకు ఆ సంగతి తెలిపాను. అప్పుడు షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకుని తమ ఇద్దరి భుజముల మీద వేసుకుని వెనుకకు నడిచి వెళ్ళి తమ తండ్రి దిశములను కప్పిరి. వారి ముఖములు వెనుక తట్టు ఉండటం వలన తమ తండ్రి దిశములను చూడలేదు. అప్పుడు నోవహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకుని కనాను శపింపబడిన వాడై తన సహోదరులకు దాసుడగును అనెను. మరియు అతడు షేము దేవుడైన యెహోవా స్తుతింపబడునుగాక, కనాను అతనికి దాసుడగును. దేవుడు యాపెతును విశాలపరచును.
అతడు షేము గుడారముల్లో నివసించును, అతనికి కనాను దాసుడవును అనెను. ఆ జలప్రవాహం గతించిన తర్వాత నోవహు 350 ఏండ్లు బ్రతికెను. నోవహు బ్రతికిన దినములన్నీ 950 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 10వ అధ్యాయం. ఆదికాండం 10వ అధ్యాయం. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతను వారి వంశావళి. జలప్రలయం తరువాత వారికి కుమారులు పుట్టిరి. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, యావాను, తుబాలు, మెషెకు, తీరసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రేఫతు, తోగర్మ అనువారు. యావాను కుమారులు ఏలీషా, తర్షీషు, కిత్తీము, దాదోనీము అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించను. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కుషు కుమారులు సెబ, హవీలా, సబ్త, రాయమ, సబ్దక అనువారు. రాయమ కుమారులు షేబ, దదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశంలో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్ళి నీనివేను, రహోబోతీరును, కాలహును, నీనివేకును కాలహుకును మధ్యనున్న రెసనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణము. మిస్రాయిము లూదీయులను, అనామీయులను, లెహాబీయులను, నఫ్తుహీయులను, పత్రుసీయులను, కన్లూహీయులను, కఫ్తోరీయులను కన్ను. ఫిలిస్తీయులు కస్లూహీయుల నుండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడు సీదోనును, హేతును, యోబీసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీయులను, అర్కీలను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనెను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును, సొదొమ, గొమొర్రా, అద్మ, సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానం పుట్టాను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, రపక్షదు, లూదు, అరాము అనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాష్ అనువారు. అర్పక్షదు షలహును కనెను. షలహు ఏబేరును కనెను. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఎలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షలపును, హసర్మావెతును, యరహును, హదోరమును, ఊజాలను, దిక్లాను, ఓబాలును, అబీమాయోలును, షేబను, ఓఫీరును, హవేలాను, యోబాబును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గంలోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహం గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించాను. ఆదికాండము 11వ అధ్యాయం.
భూమి అందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసునకు ప్రతిగా మట్టికీలను వారికి ఉండెను. మరియు వారు, మనము భూమి అందంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును, ఆకాశము నుండి శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకొందము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును, గోపురమును చూడ దిగి వచ్చాను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారికి అందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలుచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకమేమీ ఉండదు. గనుక మనం దిగిపోయి వారిలో ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయడం రండని అనుకున్నాను. అలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానేరి దానికి బాబేలు అని పేరు పెట్టారు. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను. అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టాను. షేము వంశావళి ఇది. షేము 100 ఏండ్లు గలవాడై జలప్రవాహం గతించిన 2 ఏండ్లకు అర్పక్షదును కనెను. షేము అర్పక్షదును కనిన తరువాత 500 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. అర్పక్షదు 35 ఏండ్లు బ్రతికి షేలహును కనెను. అర్పక్షదు షేలహును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేలహు 30 ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను. షేలహు ఏబేరును కనిన తరువాత 403 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఏబేరు 34 ఏండ్లు బ్రతికి పెలెగును కనెను. ఏబేరు పెలెగును కనిన తరువాత 430 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. పెలెగు 30 ఏండ్లు బ్రతికి రయూను కనెను. పెలెగు రయూను కనిన తరువాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. రయు 32 ఏండ్లు బ్రతికి సెరూగును కనెను. రయు సెరూగును కనిన తరువాత 207 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. సెరూగు 30 ఏండ్లు బ్రతికి నాహోరును కనెను. సెరూగు నాహోరును కనిన తరువాత 200 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. నాహోరు 29 ఏండ్లు బ్రతికి తెరహును కనెను. నాహోరు తెరహును కనిన తరువాత 119 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. తెరహు 70 ఏండ్లు బ్రతికి అబ్రామును నాహోరును హారానును కనెను. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రామును నాహోరును హారానును కనెను. హారాను లోతును కనెను. హారాను తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరను పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి పొందెను. అబ్రామును నాహోరును వివాహం చేసుకొనిరి. అబ్రాము భార్య పేరు షారయి. నాహోరు భార్య పేరు మిల్కా. ఆమె మిల్కాకును ఇస్కాకును తండ్రి అయిన హారాను కుమార్తె. షారయి గుడ్రాలై ఉండెను. ఆమెకు సంతానము లేదు. తెరహు తన కుమారుడు అబ్రామును తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును తన కుమారుడు అబ్రాము భార్య అయిన షారయి అను తన కోడలిని తీసుకొని కనానుకు వెళ్ళుటకు కల్దీయుల ఊరని పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించారు. తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు హారాన్లో మృతి పొందెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మరియు కొత్త నిబంధన మత్తయి సువార్త 4వ అధ్యాయం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. అందుకు ఆయన, మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు గాని
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలనను జీవించును అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయన తీసుకుని పోయి దేవాలయ శిఖరము ఆయన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయనను తోడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పగా, యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదనెను. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను, నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగాను. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టాను. యేసు గలిలయ సముద్ర తీరము నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రంలో వల వేట చూచాను. వారు జాలరులు. అయినా నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఆయన అక్కడ నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను అను మరి ఇద్దరు సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణిలో తమ వలలు బాగు చేసుకొని చుండగా చూచి వారిని పిలిచాను. వెంటనే వారు తమ దోణను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయందంతటా సంచరించాను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించాను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దెయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన వద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరిచాను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యూదయయును ప్రదేశముల నుండి, యొర్దానునకు అవతల నుండి బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనుకలో దీవించునుగాక. ఆమెన్.